మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు డిఎస్సికి చాలా తక్కువ రోజుల సమయం ఉందండి ఎగ్జామ్కి. కాబట్టి క్విక్ రివిజన్ పర్పస్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైన్స్లో 6వ తరగతిలో సెమిస్టర్ 1 పూర్తిగా చూద్దామండి. ఇందులో అన్నీ కూడా ఇంపార్టెంట్స్ బిట్స్ అన్నిటిని కూడా నేను అండర్లైన్ చేయడం జరిగింది. క్విక్ పర్పస్లో చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ సెమిస్టర్ 1లో మీకు వచ్చో రావో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఈ 5 బిట్లలో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ అయితే ఇవ్వండి. 1 బిట్ చూద్దామండి. మడ చెట్లలో శ్వాసక్రియకు ఉపయోగపడేవి ఏమిటి? 1 బిట్ అండి. మడ చెట్లలో శ్వాసక్రియకు ఉపయోగపడేవి ఏంటి? సెకండ్ వన్, కొర్రలకు ఉన్న మరో పేరు ఏమిటి? కొర్రాలకు ఉన్న మరో పేరు ఏమిటి? 3వది, FAO ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? FAO ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 4th బిట్, UNDP ఫుల్ ఫామ్ ఏంటి? 5వ బిట్టు, పత్రదళాన్ని కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? ఇందు గురించి ఈ ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగిందంటే మీరు చాలాసార్లు చదివారు, కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికన్నా కొన్ని టఫ్ బిట్లు ఉంటాయి, అదేవిధంగా ఈజీ బిట్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఈజీ బిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఏం చేస్తుంటారు, స్కిప్ చేస్తుంటారు. మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు కూడా అదే స్కిప్నెస్ని యూజ్ చేస్తున్నాం. ఇది తెలిసిందే అని స్క్రోల్ చేస్తుంటాం, కానీ ఆ మధ్యలో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది. మనిషికి ముక్కులాగా పత్రానికి ముక్కులా పనిచేసేది ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కానీ మనం ఏంటంటే స్పీడ్గా తిప్పేస్తూ ఉంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా తెలిసిన బిట్లు వచ్చినా ఒక్కసారి తెలుసుకోవడంలో మధ్యలో ఎక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సింది. ఈ యొక్క సెమిస్టర్ 1లో 4 చాప్టర్లు అయితే ఉండడం జరిగిందండి. మనకు కావలసిన ఆహారం, మొక్కల గురించి తెలుసుకుందాము, జంతువులు, ఆహారం, నీరు. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అన్నింటినీ కూడా చూద్దామండి. నేను ఆల్రెడీ అండర్లైన్ చేయడం జరిగింది. ఒక యాక్టివిటీ బేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అందు గురించి ఇవన్నీ మనకి తెలిసినవే కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ఇక్కడ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారండి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16వ తేదీని. మరి 1945లో ఐక్యరాజ్య సమితి ద్వారా ఏర్పాటు చేయబడిన FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉందంటే FAO ఫుల్ ఫామ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO ఎప్పుడు ఆవిర్భవింపబడింది అంటే 1945లో. ఈ విధంగా చెప్పుకోవచ్చండి. మరి FAO యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆకలితో అలమటించే ప్రజల బాధలను తెలియజేసి అందరికీ ఆహార భద్రత, పోషక విలువలు గల ఆహారాన్ని అందించడమే ఈ యొక్క FAO యొక్క ప్రధాన లక్ష్యం అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనము దినుసులు అంటామండి. అదేవిధంగా UNDP అంటే ఏమిటి, ఫుల్ ఫామ్ ఏమిటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనకి ఏం చెప్పిందంటే ఆహార పదార్థాల్లో, భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలలో 40% వృధా అవుతుంది అని UNDP చెప్పడం జరిగిందండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. అదేవిధంగా FAO అంటే ఏమిటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. 2018లో ఒక ఈ యొక్క నివేదికను తయారు చేసిందండి. ఆ నివేదికలో భారతదేశంలో 195.9 మిలియన్ల మంది 195.9 మిలియన్ల మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. మరి ఇక్కడ 2 రకాలైనటువంటి బిట్లు ఇచ్చే అవకాశం ఉందండి. FAO ఏ సంవత్సరంలో నివేదికనిచ్చింది? పోషకాహార లోపానికి సంబంధించినటువంటి నివేదిక ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది? అదేవిధంగా భారతదేశంలో
195.9 మిలియన్ల మందికి పోషకాహార లోపం ఉంది అని FAO ఏ సంవత్సరంలో విడుదల చేసింది, లేదంటే ఏ సంస్థ విడుదల చేసింది? ఇలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మొక్కల నుంచే లభించే ఆహార పదార్థాలు దినుసులు ఏమిటి అంటే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు. జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలు గుడ్లు, పాలు. ఇతర వనరుల నుంచి లభించే ఆహార పదార్థాలు అంటే దినుసులు ఉప్పు అండి. మరి ఇక్కడ గొర్రెలు, పాలు, మేకలు, గొర్రెల నుండి వచ్చే మాంసాన్ని మటన్ అంటామండి. కోళ్ళ నుండి వచ్చే మాంసాన్ని, కోడి మాంసాన్ని చికెన్ అంటామండి. అదేవిధంగా పంది మాంసాన్ని మనం ఫోర్క్ అంటామండి. పంది మాంసాన్ని ఫోర్క్ అంటామండి. అదేవిధంగా సముద్రం నుండి లభించే ఒక అతి ముఖ్యమైనటువంటి దినుసే ఉప్పు అండి. ఉప్పు. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ స్పెషల్గా భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఇండియన్ స్పైసెస్ అంటాం కదండి, దాని తాలూకా చాలా ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం కూడా ఉందండి. సుగంధ ద్రవ్యాలు ఉష్ణమండల మొక్కలలోని కొన్ని సుగంధ భరిత భాగాలు. ఏ మండల మొక్కలు అని అడుగుతాడండి, ఏ ప్రాంత మొక్కలు అంటే ఉష్ణమండల మొక్కలలోని కొన్ని సుగంధ భరితమైన భాగాలే సుగంధ ద్రవ్యాలండి. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఆహారపు రుచిని పెంపొందించడంలో ఉపయోగపడేవి అంటే సుగంధ ద్రవ్యాలండి. ఈ సుగంధ ద్రవ్యాలు బెరడు కింద ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క, ఆకులు ఈ విధంగా అన్నీ ఉంటాయండి. ఆకులు, పుష్పాలు లేక కాండాలను ఆహారపు రుచిని, రంగును పెంచడానికి, నిల్వకాలం పెంచడానికి కూడా ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారండి. ఆహారాన్ని నిల్వకాలాన్ని పెంచడానికి ఉపయోగపడేవి డాష్ సుగంధ ద్రవ్యాలు, ఆహారపు రుచిని ఉపయోగించేవి సుగంధ ద్రవ్యాలు. ఈ విధంగా రకరకాలుగా అడిగే అవకాశం ఉందండి. ఇక్కడ యాలకులు, నల్ల మిరియాలు, కరివేపాకు, మెంతులు, సోంపు, వాము, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ధనియాలు, పసుపు, లవంగాలు, అల్లం, జాజికాయ, దాల్చిన చెక్క. వీటిలో క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలు కానిదేది అని 3 సుగంధ ద్రవ్యాలు ఇచ్చి ఒకటి కానిది ఇస్తారండి. మనం కన్ఫ్యూజ్ అవుతాం. వీటిని కూడా మనం కంఠస్థ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దామండి. ఇవన్నీ కూడా ఉడికించడం ద్వారా అన్నం, పప్పు, ఆవిరిలో ఉడికించడం మనకి ఇడ్లీ, పులియబెట్టడం బ్రెడ్, ఎక్కువ నూనెలో వేయించడము చికెన్, ముక్కలుగా కోసి కలపటం. సో ఈ యొక్క మనము ఊరగాయ పెడతాం కదండి, ఇలాంటివండి. సో ఈ విధమైనవి. కొందరు కూరగాయలు ఈ విధంగా పండ్లతో రకరకాలైనటువంటి ఆకారాలు చేస్తారు కదండి, దీనినే వెజిటేబుల్ కార్వింగ్ అంటామండి. వెజిటేబుల్ కార్వింగ్ చాలా స్పీడ్గా ఉండడం కోసం మేము ముందుగా అండర్లైన్ చేయడం జరిగిందండి. మరి అభ్యర్థులు గమనించాలి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇప్పుడు ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే సూక్ష్మజీవులు దాడి చేసి కుళ్ళింపచేసి ఆ ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. విషపూరితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు అనేవి వస్తుంటాయి. సో మనం ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే వస్తువులు లేదా పదార్థాలనే నిల్వ చేయు పదార్థాలు ప్రిజర్వేటివ్స్ అని అంటామండి. మరి సహజ సిద్ధమైనటువంటి నిల్వ చేయు పదార్థాలు ఏమిటి అంటే ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె. ఇవి సహజ సిద్ధమైనటువంటి నిల్వ చేయు పదార్థాలండి. మరి అదేవిధంగా రసాయన పదార్థాలను కూడా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. అవి ఏంటంటే బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు. ఇవి రసాయన పదార్థాలండి నిల్వ చేయడానికి. చూద్దామండి. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. రాగులకి మరొక పేరు ఫింగర్ మిల్లెట్స్. రాగులకి ఫింగర్ మిల్లెట్స్. సజ్జలు చూసారా, మన సజ్జలు ఎంత పని చేసిందో. అదేనండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జలు అంటే పెరల్ మిల్లెట్. మరి జొన్నలు గ్రేట్ మిల్లెట్, కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్, సామలు ప్రోసో మిల్లెట్. ఇవన్నీ కూడా ఈ మిల్లెట్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమి
మనకి ఇబ్బంది ఏర్పడుతుందంటే ఊబకాయం ఏర్పడుతుందండి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, ఆకలి మందగించడం ఇవన్నీ కూడా దారితీస్తాయండి. ఇక్కడ ఉప్పు సముద్రం నుండి లభ్యమవుతుంది. ఆహారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలని దినుసులు అంటాము. ఆహారం కొంతకాలం నిల్వ చేయడానికి సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాం. కాలం చెల్లిన ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఇడ్లీ ఆవిరిపై ఉడికించుట, చక్కెర లభించే వనరు మొక్క. ఇందాకే చెప్పాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని. మరొకసారి చూసుకోండి. మనకి స్పీడ్గా రొటేషను చేద్దామండి. మొక్క ప్రధానాక్షము నుండి రెండో పటంలోకి వస్తామండి. మొక్క ప్రధానాక్షము నుండి భూమి లోపలికి పెరిగే భాగాన్ని వేరు అంటామండి. మరి మొక్క వేరు వ్యవస్థ అనేది రెండు రకాలు. ఒకటిది తల్లి వేరు వ్యవస్థ, రెండోది గుబురు వేరు వ్యవస్థ. మరి ఈ రెండిట్ల గురించి కూడా ఇప్పుడు బాగా తెలుసుకుందామండి. మరి తల్లి వేరు వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుందండి. అంటే ప్రధానమైనటువంటి కాండం భూమి లోపలికి చొచ్చుకొని ఉంటుంది, మిగతా పిల్ల వేర్లా ఉంటాయి. కానీ గుబురు వేరు వ్యవస్థ అనేది పీచు వేర్లను కలిగి ఉంటుందండి. ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ ఏమీ ఉండదు. ఇక్కడ చూద్దామండి. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లను కలిగి ఉంటుంది. ఈ యొక్క ప్రధానమైనటువంటి వేరును తల్లి వేరు అంటారండి దీనిని. అదేవిధంగా సన్నని వేర్లను పార్శ్వవేర్లు అంటారు. కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీచు భాగం నుండి బయలుదేరుతాయి. ఇలాంటి వేర్లను పీచు వేర్లు అంటారండి. అంటే ఇక్కడ మనకు రావాల్సినవి పార్శ్వవేర్లు, తల్లి వేరు, పార్శ్వవేర్లు, పీచు వేర్లు అనేవి మనకు గుర్తుంచుకోవాలండి. ఇక చూద్దామండి. విత్తనం లోపల ఇమిడి ఉండి విత్తనం లోపల ఇముడు ఉండు పత్రాన్ని బీజదళం అంటారండి. మరి ఈ బీజదళాలు ఆధారంగా విత్తనాలలోని బీజదళాల ఆధారంగా ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు మొక్కలుగా వర్గీకరించారండి. రెండు అంటే చిక్కుడు విత్తనం రెండు బీజదళాలు కలిగి ఉంది కాబట్టి ద్విదళ బీజ మొక్కలుగా రెండు బీజదళాలు కలిగి ఉంది కాబట్టి ద్విదళ బీజ మొక్కలు అంటారండి. అదే రాగుల మొక్క ఒకటే బీజదళాన్ని కలిగి ఉంటుందండి కాబట్టి అది ఏకదళ బీజ మొక్క అండి. సో ఇక్కడ ఎప్పుడైతే ద్విదళ బీజ మొక్క వచ్చిందో ఇది తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. రాగులు ఏకదళ బీజ మొక్కను కలిగి ఉంది కాబట్టి ఇది గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటుందండి. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, ద్విదళ బీజ మొక్కలు తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయని, ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటాయండి. మరి ఇక్కడ చూద్దామండి, వేర్లు ఏ విధంగా రూపాంతరం చెందింది అన్నది చూద్దాము. కొన్ని మొక్కలు తమ వేర్లు కాండముల్లో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఎక్కడెక్కడండి? వేర్లు కాండాలలో. ఏంటంటే ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. ఇక్కడ మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. ఇక్కడ వేర్లు రూపాంతరాలు ఇచ్చాడు, ఇక్కడ కాండ రూపాంతరాలు ఇచ్చాడు. కాండ రూపాంతరాలు అన్నప్పుడు ఇవి పెట్టాలి: బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం ఇలాంటివి. ఇక్కడ చూసినట్లయితే ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఇవి వేర్లు రూపాంతరాలండి. ఓకేనండి. ఇక్కడ చూసినట్లయితే వేర్లు భూమికి పైభాగంలో, కొన్ని మొక్కలలో వేర్లు భూమికి పైభాగంలో పెరుగుతాయండి. అటువంటి వేర్లను వాయుగత వేర్లు అంటారు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మర్రి చెట్టుకి వాయుగతంగానే పెరుగుతాయండి. అదేవిధంగా చెరుకుకి, మొక్కజొన్నకు ఇవన్నీ కూడా ఈ మొక్కల్లో అదనపు ఆధారాన్ని ఇవ్వడం కోసం, అంటే ఆ మొక్క నిలబడడానికి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వడానికి ఈ వాయుగతంగా వేర్లు అనేది పెరుగుతాయండి. మరి కొన్ని చెట్లలో ఈ యొక్క వాయుగత వేర్లు అనేవి, ఆ చెట్లు ఏంటంటే మడ చెట్లు, చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఈ మడ చెట్లలో ఈ వాయుగత వేర్లు శ్వాసక్రియకు అయితే ఉపయోగపడతాయండి. యాక్చువల్గా వాయుగత వేర్లు శ్వాసక్రియ అనబడికి మనకి అసలు కాన్సెప్టే గుర్తురాదండి. వాయుగత వేర్లు శ్వాసక్రియకి ఉపయోగపడతాయి అన్నదే మనం ఒక యూనిక్ బిట్ అంటే ఇది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అది ఏ చెట్లలో అని అడుగుతాడు, ముఖ్యంగా
అది మడ చెట్లలో జరుగుతుంటుందండి. భూమికి పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారండి. అయితే ప్రకాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్ని మెయిన్ కాండము అంటారు. ఈ యొక్క కాండంలో కాండం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఉంటాయి. కాండం భూమి నుండి పైకి కాంతి వైపు పెరుగుతుందండి. మరి కొమ్మలు, కాండంపై పత్రాలు, కొమ్మలు ఉద్భవించే భాగాలను, కొమ్మలు పుడతాయి కదండి, కొమ్మలు పత్రాలు పుట్టే భాగాలను కనుపులు అంటారు. కనుపుకి మధ్య ఉండే భాగాన్ని, కాండ భాగాన్ని కనుపు నడిమి భాగం అంటారండి. మరి కాండ అగ్రభాగం నుండి కాండం యొక్క అగ్రభాగం నుండి పెరిగే మొక్కలను అగ్ర కోరకాలని, కాండ పార్శ్వ భాగాల నుండి పెరిగే మొగ్గలను పార్శ్వ కోరకాలని అంటారండి. ఇక్కడ చూద్దామండి, కాండం ఏ విధంగా రూపాంతరం చెందిందని చూద్దాము. అవి ఎక్కువ కాండ రూపాంతరాలు బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం వంటి మొక్కలలో కాండం ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన లావుగా ఉబ్బి, ఇవన్నీ కూడా రూపాంతరం చెందిన కాండాలకు ఉదాహరణ బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం అండి. ఇక్కడ పత్రంలోని భాగాలు కూడా అడుగుతున్నాడండి. పత్రపీఠం, పత్రవృంతం, ఈనెలు, పత్రదళం, నడిమి ఈనె, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ భాగాన్ని గుర్తించండి అని అడుగుతాడండి. పత్రవృంతం, పత్రపీఠం ఇవి ఎక్కువ అడిగే అవకాశము ఉందండి. ఇప్పుడు చూద్దామండి, పత్రదళం నడిమి ఈనె, పార్శ్వ ఈనెలు, ఉప ఈనెలతో ఒక వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. సో వాడు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే, నడిమి ఈనె, పార్శ్వ ఈనెలు, ఉప ఈనెలతో ఒక వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉండేది ఏంటి అంటే పత్రదళం అండి. నెక్స్ట్, పత్రదళంపై మధ్య భాగంలో ఉన్నటువంటి ఈనెను నడిమి ఈనెని, పక్కనున్న ఈనెలను పార్శ్వ ఈనెలని, దాని పక్కన చీలు ఉన్న ఈనెలను సాకి ఈనెలని అంటారండి. ఈ యొక్క ఈనెల అమెరికన్లను ఈనెల వ్యాపనం అంటారండి. ఈనెల అంతరంలో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పత్రములో జాగ్రత్త చూడండి, పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇచ్చేవి అంటే ఈనెలు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్, అసలు ఎక్స్పెక్ట్ చేయమనం. మరి ఈనెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఈ విధంగా అండి వ్యాపించి ఉన్నట్లయితే దానిని సమాంతర ఈనెల వ్యాపనం అని అంటారండి. ఇది అండి. మరి తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఈ విధంగా మనం మందార ఆకులో చూస్తుంటాం కదండి, అది జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని. పీచు వేరు వ్యవస్థలో కలిగిన మొక్కలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుందని తెలుసుకోగలమండి. చూద్దామండి, మరి ఈ చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలే రక్షక కణాలండి. ఇది రక్షక కణాలండి. వాటి మధ్యలో ఉన్నది పత్రరంధ్రం అండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ చూద్దామండి. మరి పత్రములో ముక్కు మాదిరిగా పనిచేసేవి ఏంటి అని అడుగుతాడండి. పత్రములో ముక్కు మాదిరిగా పనిచేసేది పత్రరంధ్రం అండి. మరి మొక్కకు ఈ వాతావరణానికి వాయు వినిమయాన్ని, అంటే వాయువుని తీసుకోవడం, వాయువుని బయటకు పంపించడం, ఈ రెండింటిని చేసేది ఏంటి అంటే పత్రరంధ్రం అండి. అందుకే ముక్కు మాదిరిగా పనిచేస్తుందండి. అది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. మరి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరుతుంది. మరి ఇక్కడ బాష్పోత్సేకం అంటే ఏమిటి? మొక్కలలో ఉన్నటువంటి అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకు పోవడాన్నే బాష్పోత్సేకం అంటారండి. మరి దానికి సంబంధించినటువంటి ఈ మొక్క ఇస్తాడండి. ఈ మొక్క ఇచ్చి ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది అని అడుగుతాడండి. అంటే బాష్పోత్సేకము అంటే ఇక్కడ మొక్కలలో ఉన్నటువంటి నీరు ఈ యొక్క పాలిథిన్ కవర్ మీదకి నీటి బిందువుల రూపంలో ఉంటుంది కాబట్టి ఇది బాష్పోత్సేక ప్రక్రియకి సంబంధించింది అని మనం చెప్పగలమండి. ఇక్కడ పత్రం యొక్క మరొకమైనటువంటి విధి కిరణజన్య సమయక్రియ అండి. ఇక్కడ ఈ యొక్క పత్రం విధులు శ్వాసక్రియను సహకరించడము, బాష్పోత్సేకాన్ని నిర్వహించడము,
కిరణజన్య సంక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడం. ఈ మూడు కూడా పత్రం యొక్క విధులండి. మరి పొట్టిక్కలు ఏ పత్రాలతో చేస్తారు? పొట్టిక్కలు పనస చెట్టు పత్రాలతో చేస్తారండి. మరి ఏ పిండితో తయారు చేస్తారు అంటే మినుములతో తయారు చేసినటువంటి పిండితో ఈ యొక్క పొట్టిక్కలను తయారు చేస్తారండి. మరి ఎక్కువ ఎక్కడ తయారు చేస్తారు? గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి పుష్పంలో మరొక మొక్కలో మరొక ముఖ్యమైన భాగం పుష్పం అండి. అది ఏం చేస్తుంది? రకరకాల కలర్స్తో కలిగి ఉండి కీటకాలకు తమ వద్దకు ఆకర్షించి పరపరాగ సంపర్కం జరిగేలా చూస్తుందండి. అందుకు ఈ మొక్కకి పుష్పం అనేది ఉపయోగపడుతుందండి. ఇది రెండో పాఠము సారాంశం అండి. తల్లి వేరు వ్యవస్థ ద్విదళ బీజ మొక్కల్లో ఉంటుంది. కాండం అగ్రభాగంలో ఉండే మొగ్గను అగ్రకారకాలు, అదే పార్శ్వంగా ఉండే కారకాలను పార్శ్వ కారకాలు అంటారండి. మొక్క పత్రాల్లో వాయు మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలు పత్ర రంధ్రాలు అంటారండి. కిరణజన్య సంక్రియ ఎక్కడ జరుపుతుంది అంటే పత్రంలో అండి. పత్ర రంధ్రాల ముఖ్యమైనటువంటి విధి బాష్పోత్సేకం. నీరు, ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే ముఖ్యమైన మొక్క భాగము వేరు అండి. మొక్కల్లో పత్రాలు ఉద్భవించే కాండ భాగమే కనుపు అండి. కనుపు ఈ విధంగా మనం చూసుకుందామండి. ఇప్పుడు మూడో పాఠం చూద్దామండి. జంతువులు ఆహారం అండి. ఇక్కడ శాకాహారులు వెజిటేరియన్స్ అంటే మొక్కల మీద ఆధారపడే వాళ్ళు, మాంసాహారులు జంతువుల మీద ఆధారపడేవాళ్ళు, ఉభయాహారులు రెండింటి మీద ఆధారపడేవారు. అదేవిధంగా ఇక్కడ ఫలాహార జంతువులు కూడా ఉన్నాయండి. ఇది స్పెషల్గా తయారు చేశారు. 20% శాకాహార క్షీరదాలు అనేవి ఇక్కడ ఇవే మెయిన్. ఫలాహార జంతువులు %, శాకాహార క్షీరదాలు ఫలాలు భుజిస్తాయని అడుగుతాడండి. అంటే 20%. ఫలాహార జంతువులు 20% ఏవి ఫలాలు భుజిస్తాయని అడుగుతాడండి? క్షీరదాలండి, శాకాహార క్షీరదాలండి. ఈ విధంగా అడిగే అవకాశము ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని తన గ్రిప్లో ఉంచుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బలాలు వినికిడి అంటే చెవుల మీద ఆధారపడతాయి, గ్రద్దలు దృష్టి మీద, సరీసృపాలు అయితే రుచి మీద ఆధారపడతాయండి, రుచి మీద. ఈ విధంగా వాటి యొక్క ఉనికిని నిలబెట్టుకుంటాయండి. ఇక్కడ నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను కొన్ని గమనించగలదండి. అదే పాండ్ స్కేటర్స్ అంటారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బొమ్మలో, అదే అండి. అవతల ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించి ఆ కీటకాన్ని పట్టుకోవడానికి వెళ్ళిపోతుందండి. దాన్ని పాండ్ స్కేటర్స్ అంటే నీటిపైన ఇదే కీటకాలు అని అంటుంటామండి. మరి కుక్క నాలుకను ఉపయోగించే విధానం, కప్ప నాలుకను ఉపయోగించే విధానం వేరే ఉంటుందండి. ఇక్కడ జలగ నోటి చుట్టూ ఉండే వాటిని ప్రత్యేక అవయవాలను ఏమంటారు? చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చోషకాలు. మరి ఈ నత్తలు, ఈ యొక్క వానపాములు నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సారవంతమైనటువంటి ఈ చిన్న చిన్న కీటకాలు తిని ఆ నేలని సారవంతంగా చేస్తుందండి. ఇప్పుడు చూద్దామండి. కొక్కోము లాంటి ముక్కు గద్దలకు ఉంటుంది. తేనెపట్టకి పొడవాటి సన్నని ముక్కు ఉంటుంది, గోర్లు ఉండవండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ చూడండి, బాతులకు కూడా నోటిలో పండ్లు ఉంటాయండి. యాక్చువల్గా మనం ఉండవు అనుకుంటాము, పళ్ళు అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ మనం చూస్తున్నాము. అది ఏం చేస్తుందంటే నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఈ యొక్క బాతుకుండే పళ్ళు ఉపయోగపడతాయండి. మరి సహజ పారిశుద్ధ్య కార్మికులని కాకులు, గ్రద్దలు అంటామండి. అయితే కప్పకు జిగురుగా ఉండే పొడవైన నాలుక ఉంటుందండి. ఆ నాలుక ద్వారా వీటిని చిన్న చిన్న కీటకాలని పట్టుకుంటుందండి. మరి ఆవు, గేదె, ఒంటె ఇవన్నీ కూడా నెమరవేసి జంతువులండి. మరి ఆహారం కోసం వేటాడుతాయి, పట్టుకోవడానికి పదునైన గోళ్ళు, ఇవన్నీ మీకు తెలిసినవే, మరొకసారి చెప్పడం కోసమే. ఇక్కడ ఆహారాన్ని ఎలా పొందుతున్నాయి అనే దాని ఆధారంగా జీవులను వివిధ రకాలుగా వర్గీకరించారండి. అవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు. ఉత్పత్తిదారులు అంటే ఆహారాన్ని తయారు చేసుకునేవండి. అంటే మొక్కలు మాత్రమే తన ఆహారాన్ని తయారు చేసుకుంటాయండి. అది మొక్కలు ఉత్పత్తిదారులు అండి. మరి శక్తికి
మూల పురుషుడు ఎవరు అని అడుగుతాడండి, సూర్యుడు. మరి మొక్కలను లేదా జంతువుల్ని తినే జీవులను వినియోగదారులు అంటారండి. సో ఉత్పత్తిదారులు, వినియోగదారులు. వినియోగదారులో ప్రాథమిక వినియోగదారులు ఉంటారండి. అంటే అవి ముఖ్యంగా ఎగ్జాంపుల్ కూడా ఇవే ఎక్కువ అవుతాయండి. కీటకాలు, కుందేలు, ఆవు. ప్రాథమిక వినియోగదారులు కింది వానలో ప్రాథమిక వినియోగదారులు కానిది ఏంటి అని అడుగుతాడు, కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఇక్కడ. సో ఈ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక వినియోగదారులు అంటే కీటకాలు, కుందేలు, ఆవు. ముఖ్యంగా శాకాహారులు ఈ సమూహంలో ఉంటుంటాయండి. మరి ద్వితీయ వినియోగదారులు అంటే ప్రాథమిక వినియోగదారులు తినే వాటిని ద్వితీయ వినియోగదారులు అంటారండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవే మనం గుర్తుంచుకోవాలండి. ఇక్కడ అనేక పక్షులు, కప్ప, నక్క ఇవి ద్వితీయ వినియోగదారులు అండి. నెక్స్ట్ విషయానికి వస్తే తృతీయ వినియోగదారులు చూద్దామండి. ఇవి ద్వితీయ వినియోగదారులు తింటాయి. ఉదాహరణలు పాములు, సింహాలు. చూసారా, ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏ జీవిని ఏ జీవి తింటుందో చూపే క్రమాన్ని ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అని మనం పిలుస్తుంటామండి. ఓకేనండి. ఇక్కడ బ్యాక్టీరియాలు, ఇది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉందండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బ్యాక్టీరియాలు మరియు పుట్టగొడుగులు వంటి శిలీంధ్రాలు చనిపోయిన మొక్కలు, జంతువులు విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని పొందుతాయి. ఇవన్నీ మీకు తెలిసిందే. వీటిని విచ్ఛిన్నకారులు అంటాం. ఏంటేంటిని? పుట్టగొడుగుల్ని, బ్యాక్టీరియాల్ని, వీటిని ఈ రెండింటిని శిలీంధ్రాలు అంటారు. ఈ శిలీంధ్రాలు విచ్ఛిన్నకారులు అంటారు. విచ్ఛిన్నకారులకు మరో పేరు పునరుత్పత్తిదారులు అంటారు. ఎందు గురించి పునరుత్పత్తిదారులు అంటాము విచ్ఛిన్నకారుల్ని అంటే, ఇవి ఏం చేస్తాయి అంటే ఈ యొక్క మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి మట్టిలో కలిపి సరళమైన పదార్థాలుగా మార్చేస్తాయండి. అంటే ఈ యొక్క వినియోగదారులు మరియు నేల మధ్య వాటిని సమ్మిళితం చేస్తాయి. అందువల్ల వీటిని పునరుత్పత్తిదారులు అంటారు. ఎవరినంటామండి? విచ్ఛిన్నకారులు అంటాం. ఏ విచ్ఛిన్నకారులు అంటాము? పుట్టగొడుగులు, బ్యాక్టీరియా వంటి శిలీంధ్రాలని విచ్ఛిన్నకారులు లేదా పునరుత్పత్తిదారులు అని కూడా అంటామండి. ఓకేనండి. మరి నెక్స్ట్ చూద్దామండి. చీమల ప్రపంచంలోకి వెళ్తే కూలి చీమలు, సైనిక చీమలు, ఆడ చీమలు, మగ చీమలు అనేవి ఉంటాయండి. ఇక్కడ కూలి చీమలు ఏం చేస్తాయి అంటే ఆహార సేకరణ చేస్తాయి, ఆహార నిల్వల బాధ్యత చేస్తాయి. అదేవిధంగా మనం ఆవులను ఎందుకు పోయించుకుంటామో అలాగే ఈ చీమలు కూడా హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైనటువంటి కీటకాలు పెంచుకుంటాయండి. ఎపిడ్స్ అనే కీటకాలు పెంచుకుంటాయి. దేనికోసం? హనీ డ్యూ. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అదే చీమలు తాము తీసుకునే ఆహారమైనటువంటి శిలీంధ్రం కోసం, ఏ శిలీంధ్రము? హనీ డ్యూ అనే పదార్థం కోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయండి. ఈ శిలీంధ్రాలని పెంచి తను హనీ డ్యూ తీసుకోవడానికి శిలీంధ్రాన్ని బాగా మచ్చిక చేసుకుంటాయండి, దువ్వుతాయి అన్నమాట. ఓకేనండి. మరి ఇక్కడ చూద్దామండి. మరి లాస్ట్ పటము నీరు అండి. మొదటి సెమిస్టర్ కంప్లీట్ కావస్తుందండి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 783 మిలియన్ల మందికి పరిశుభ్రమైనటువంటి నీరు అందుబాటులో లేదండి. పరిశుభ్రమైనటువంటి నీరు అందుబాటులో లేదు. ఇక్కడ చూద్దామండి. మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రించడానికి ఉపయోగపడేది నీరండి. మానవ శరీరానికి రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం అండి. అదేవిధంగా శరీరం నుండి విష పదార్థాలను తొలగించడానికి నీరు సహాయపడుతుందండి. అందుగురించే మన స్కూల్లో వాటర్ బిల్ పెట్టారండి. మరి మన శరీర బరువులో నీరు బరువు ఎంత? 70% అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. అదేవిధంగా భూగోళం మొత్తం మీద ఎంత నీరు ఉంది? 3/4 వంతు నీరు ఉంది. అదేవిధంగా భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? 3%. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇక్కడ నీరు అనేవి 3 రూపాల్లో లభిస్తుందండి. ఒకటి ఘనాకార రూపము, ఘన రూపం అండి. అంటే సో మంచుగడ్డ అని పిలుస్తాం కదండి, అవి ఘన రూపం అండి. ద్రవ రూపం అంటే సముద్రాలు, సరస్సులు, నదుల్లో ఉండే నీరు ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు అండి. మరి
నీరు వాయు రూపంలోకి మారితే మరి నీటిని వేడి చేస్తే నీటి ఆవిరి అవుతుంది కదా, ఆ నీటి ఆవిరే వాయు రూపంలో ఉన్న నీరండి. ఇక్కడ నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనం అంటారండి. చాలా ఇంపార్టెంట్ బిట్టు. నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుందండి. నీరు అధిక ఉష్ణాన్ని పొందితే త్వరగా ఆవిరైపోతుంది, తక్కువ ఉష్ణాన్ని పొందితే లేటుగా ఆవిరవుతుంది, అంతేనండి తేడా. ఇక్కడ శీతాకాలంలో మన నోటి నుండి వదిలే గాలి కంటే బయట వాతావరణంలో గాలి చాలా చల్లగా ఉంటుందండి. శీతాకాలంలో మన లోపలే చలి ఎక్కువ ఉంటుంది, బయట చలి తక్కువ ఉంటుంది. అందువల్ల బయటకు వేడిగా వచ్చిన గాలి నీటావిరి వెలుపలకు రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతుంది. అందుకనే ఒక తాజా శ్వాస లాంటిది వస్తుంది కదండి శీతాకాలంలో, అదండి. సో ఇదే విధంగా శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు కూడా ఈ విధంగానే వస్తాయండి. ఇక్కడ నీటి ఆవిరి గాలి కంటే తేలిక. నీటి ఆవిరి తేలిక, గాలి తేలిక అంటే నీటి ఆవిరి తేలికండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వతాం, కానీ కన్ఫ్యూజ్ పడడానికి ఏమీ లేదు. మరి అందువల్ల నీటి ఆవిరి వాతావరణంలో పైకి వెళ్ళిపోతుందండి. మరి పైన చల్లగా ఉంటుందా, భూమి మీద చల్లగా ఉంటుందా, మరి ఆకాశంలోకి వెళ్ళే కొలది చల్లగా ఉంటుందంటే వాతావరణంలో పైకి వెళ్ళే కొలది కూడా చల్లబడుతుందండి. అందువల్ల ఈ నీటి ఆవిరి పైకి వెళ్ళిన తర్వాత చల్లబడిపోయి చిన్న చిన్న బిందువులుగా ఏర్పడుతుంది, మేఘాలు తయారవుతాయి, మేఘాలకి చల్లగాలు తగిలి వర్షాలు అనేవి పడుతుంటాయండి. ఇదంతా కూడా దాని మ్యాటర్ అండి ఇది. మరి వర్షం, మంచుతో కూడినటువంటి వర్షం వడగళ్లను ఆ విధంగా ఆకాశం నుండి పడే పరిస్థితినే అవపాతం అంటారండి. ఇక్కడ నైరుతి ఋతుపవన కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుందండి. అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలం నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుందండి. ఇక్కడ మరొక బిట్ అండి, జలచక్రానికి మరొక పేరు హైడ్రోలాజికల్ వలయం అండి. మరి జలచక్రంలో 4 భాగాలు ఉంటాయండి ముఖ్యంగా. ఒకటి బాష్పీభవనము, అంటే ద్రవం వాయువుగా మారడం అండి. రెండవది సాంద్రీకరణ, అంటే వాయువు ద్రవంగా మారడం అండి. మూడవది అవపాతం, నీరు లేదా గడ్డకట్టని నీరు భూమిపై పడడం అండి. మరి లాస్ట్ది సేకరణ మరియు ప్రవాహం, అంటే నీరు భూగర్భంలోకి ఇంకడము, ప్రవహించడం అండి. జలచక్రంలో ఎన్ని భాగాలు ఉంటాయి, కింది వాటిలో జలచక్రంలో ఎన్ని భాగం ఏంటి, ఇలాంటివి అడుగుతుంటాడండి. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. మరి అవపాతంలో 4 రకాలు ఉన్నాయండి. అవపాతంలో కూడా 4 ప్రధాన రకాలు ఉన్నాయి. అవి వర్షం, మంచు వర్షం, వడగండ్లండి. మరి వర్షం అంటే గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువ ఉన్నప్పుడు వర్షం కురుస్తుందండి. అంటే గాలి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలండి, అప్పుడే వర్షానికి ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మంచు, నీటి ఆవిరి ఘనీభవించేంత చల్లగా ఉన్న గాలి గుండా వెళుతున్నప్పుడు నీటి ఆవిరి గడ్డకట్టి, అంటే స్ఫటికీకరించి మంచుగా మారిపోతుందండి. ఉదయం చెప్పాను కదండి, శీతాకాలంలో మన నుంచి వచ్చే ఈ యొక్క నీటి తుంపర్లు నీటి బిందువుల్లా పడతాయని, అదే మంచులాగా అనమాట, అదే లైక్ ఏ ఫాగ్. అలాగే మంచు వర్షము, వడగళ్ళండి. ఇవన్నీ కూడా అవపాతములో 4 ప్రధాన రకాలండి. మరి ఇక్కడ NDRF అంటే ఏమిటి? నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఇది జాతీయ విపత్తు సహాయక దళం అని కూడా అంటామండి. ఇదండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.